నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటులో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తాము అని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన వర్మకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి మాత్రం ఇవ్వలేదు. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారు అనే ప్రచారం పిఠాపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేన నాయకురాలు క్రాంతి బార్లపూడి స్పందించారు. వర్మకు ఎమ్మెల్సీ రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారు అన్న ప్రచారానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవిపై వర్మ టీడీపీతోనే తేల్చుకోవాలి అని, ఇందులో పవన్కు ఎలాంటి సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పేశారు. అంతేకాదు, వర్మ అసంతృప్తిపై ఎదురుదాడి చేసేలా క్రాంతి తన ట్వీట్లో వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి పదవి రాకపోవడానికి డిప్యూటీ సీఎం కారణం కాదు అని క్రాంతి తేల్చి చెప్పేశారు. అది టీడీపీ సొంత వ్యవహారం అన్నారు. మీరు తేల్చుకోవాలి అని సూచించారు. ఈ విషయంలో జనసేన పార్టీపై అక్కసు వెళ్లగక్కడం ఎంత మాత్రం తగదు అన్నారు. బహుశా మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నచ్చక ముఖ్యమంత్రి మిమ్మల్ని పక్కన పెట్టారు అని ఎందుకు అనుకోకూడదు అంటూ ప్రశ్నించారు. రోగం ఒకటి అయితే మందు ఒకటి వేసిన చందంగా మీ పార్టీ మీకు ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకోకుండా జనసేనను ఆడిపోసుకోవడం తగునా అంటూ వర్మను క్రాంతి ప్రశ్నించారు. మీరు చేసే చర్యల వలన ప్రజలకు నష్టం కలిగిస్తున్నారు అని ఎప్పుడైనా తెలుసుకున్నారా? అసలే కూటమి మధ్య ఐక్యత విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వైసీపీకి మీ చర్యలు దోహదం చేసేలా ఉన్నాయి అని అనిపించడం లేదా? ఇప్పటికే మీరు వైసీపీలోకి వెళతారు అని, ఆ పార్టీ వాళ్లతో టచ్లో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి అన్నారు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ మీడియాలో మిమ్మల్ని హైలైట్ చేస్తూ కథనాలు రావడం నిజం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి బేషరతుగా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు అని, బీజేపీని కూడా కూటమిలోకి చేర్చారు అని క్రాంతి తెలిపారు. టికెట్ల విషయంలో కూడా తగ్గి వ్యవహరించారు అన్నారు. ఫలితంగా ఎన్నో విమర్శలకు గురయ్యారు అన్నారు. అయినా సంయమనం కోల్పోలేదు సరికదా, కార్యకర్తలను విజయం వైపు అడుగులు వేయించారు అన్నారు. మీరొక్కరే త్యాగం చేయలేదండి. జనసేన, టీడీపీ, బీజేపీల్లో చాలా మంది త్యాగాలు చేశారు అని తెలిపారు. కూటమి విజయం లక్ష్యంగా అందరూ పనిచేయబట్టే అనూహ్య విజయాలు, అద్భుత మెజారిటీలు వచ్చాయి అన్నారు. ఒక పక్క పదవి రాలేదు అని, మరో పక్క పవన్ కళ్యాణ్ సుస్థిర స్థానం ఏర్పరచుకుంటే తనకు ఇబ్బందే అని భావించి వర్మ కొన్ని అడ్డంకులు సృష్టించే పనులు కానీ చేస్తున్నారా అనిపిస్తోంది అని క్రాంతి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వలన పిఠాపురం అనూహ్య అభివృద్ధికి నోచుకుంటోంది అని, వర్మ ఫిక్స్ అయిపోండి అని తెలిపారు. పిఠాపురం ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్కు సుస్థిర స్థానం ఖాయమన్నారు. ఇక చంద్రబాబు నాయుడును కూడా కార్యకర్తల చేత తిట్టిస్తున్నారు అని, అలాంటప్పుడు మీకు పదవి ఎందుకు ఇస్తారండి? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారండి అంటూ ప్రశ్నించారు.